హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే అరటి చెట్టు దగ్గర ఉన్నాను అనమాట. అరటి చెట్టు అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర అన్ని చెట్లు బాగా పెంచుతారని నేను చెప్పేసిన కదా ఇంతకుముందే. అక్కడైతే అరటి చెట్టు ఉండే అనమాట. అరటి చెట్టుకు చూడండి ఎంత మంచిగా అరటి గెల పడిందో. అయితే అరటి పువ్వు ఉండే, అరటి పువ్వు రెసిపీస్కి ఏదైనా యూజ్ అవుతుందని చెప్పి నేను అరటి పువ్వు కోసం అని చెప్పి అరటి పువ్వు అయితే తెంపుకున్న తర్వాత నాకు మళ్ళీ ఆలోచన వచ్చి వీడియో తీసిన. కాబట్టి అరటి పువ్వు అయితే నేను ఆల్రెడీ తెంపేసుకున్నాను అనమాట. చెట్టు మీద నుంచి అరటి పువ్వు తెంపిన తర్వాత ఇక్కడైతే చుట్టుముట్టు ఉన్న చెట్లను అయితే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. చూడండి, పపాయ చెట్టు అయితే, పొప్పల పండు చెట్టు, జామ చెట్టు, అవన్నీ అయితే అక్కడ చెట్లు అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చూపించిన అరటి చెట్టు నుంచి ఈ అరటి పువ్వు అయితే తెంపేసుకున్నాను అనమాట. తెంపేసుకొని వచ్చిన అనమాట. అయితే ఈ వీడియోలో అయితే నేను అరటి పువ్వు రెసిపీ కోసము ఫస్ట్ ప్రిపరేషన్, అరటి పువ్వు మనము క్లీన్ చేసుకునే విధానం చూపించడానికి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అరటి పువ్వుతోటి చేసే రెసిపీస్ వీడియో సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో మాత్రం ఓన్లీ అరటి పువ్వు క్లీన్ చేసుకోవడం, అంటే అరటి పువ్వు ఇట్లా మనకి పువ్వు నుంచి మనకు కావాల్సిన ఏదైతే ఉందో అరటి పువ్వు మొత్తం తీసి దాన్ని మనం రెసిపీకి వాడుకునే విధానం చూపిస్తున్నాను అనమాట. అంటే కొంతమందికి అది కాదండి, ఇది చాలా మందికి అయితే తెలియదు. అంటే అరటి పువ్వు చూస్తూ ఉంటాం కానీ దీన్ని ఎట్లా ఒలవాలి, దీంట్లో నుంచి మనం తీసే ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, దీంట్లో తినేది ఏంది, తినకూడనిది ఏంది అనేటివి అయితే చాలామందికి అయితే చాలా డౌట్స్ ఉంటాయి కదా. అందుకోసం నేనైతే క్లియర్గా ఈ అరటి పువ్వు తీసే విధానం కోసం ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను అనమాట. చూడండి, ఇట్లా అరటి పువ్వు నేను ఫస్ట్ చూపించిన విధంగా పువ్వు అయితే ఉంది కదా, ఒక్కొక్క లేయర్గా అంటే ఒక్కొక్క రెక్క ఇట్లా మనం తీస్తూ ఉంటే లోపలైతే ఈ పూలు అయితే ఉంటాయి కదా, ఈ చిన్న చిన్న పూలలాగైతే వచ్చినాయి కదా. అట్లా మనం పూలు సపరేట్గా తీసుకోవాలి. ఒక్కొక్క రెక్క తీసేసుకుంటూ ఈ పూలు సపరేట్గా అయితే మనం తీసేసుకోవాలన్నమాట. అయితే చూడండి, నేను ఫస్ట్ దాదాపు ఒక 5-6 లేయర్లు తీసిన తర్వాత మొగ్గ ఇంకా లేతగా ఉంటుంది కదా, మనం లోపలికి వెళ్ళే కొద్దీ మొగ్గ అయితే ఇంకా లేతగా ఉంటుంది కదా. ఇట్లా మనం ఒక్కొక్క రెక్క తీసేసుకుంటూ దాంట్లో ఉన్న పువ్వునైతే మనం సపరేట్ చేసుకుంటూ ఒలుచుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా మనం మొత్తం ఒలిచేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం శుభ్రం చేసుకోవడము, దాంట్లో మనకు అవసరం లేనిది ఏంటి, అవసరం ఉన్నది ఏంటి అనేది చూయించుకుంటూ తీయడానికైతే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి, ఇట్లా పూలన్నీ సపరేట్గా చేస్తున్నా కదా. ఇట్లా మొగ్గ లోపల వరకు పోయిన తర్వాత ఏమైందంటే కంప్లీట్గా మనకు రెక్క తీయడానికి వీలున్నంత వరకు తీసిన తర్వాత పూర్తిగా ఇంకా మనకు ఒక లేయర్ అనేది ఇంకా రావట్లేదు అనుకున్నప్పుడు ఆ మొగ్గ మనం కట్ చేసుకొని అది కూడా కూరలో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు ఇంకా మొగ్గ అయితే రావట్లేదు అనమాట. అంటే అది డైరెక్ట్ మనం దాన్ని కట్ చేసుకొని, ఆ మొగ్గను కట్ చేసుకొని మనం అయితే కూర అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఇట్లా లేయర్స్ లాగా ఆ రెక్కలు ఏవైతే తీసేసిన తర్వాత ఈ మొగ్గల్లో నుంచి ఒక మొగ్గ తీసి చూపిస్తున్నాం. మొగ్గలు అయితే అన్ని మొగ్గలు వచ్చినాయి అనమాట. అయితే ఒక మొగ్గ చూపిస్తున్నా చూడండి. ఇట్లా మనకు ఒక మొగ్గ ఇట్లా సపరేట్గా చేస్తే ఒక చిన్న రెక్క లాగానే ఉంది ఇది కూడా. అంటే ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ లాగా అనిపిస్తుంది మనకు, టచ్ చేస్తే పట్టుకుంటే ఒక ప్లాస్టిక్, లేకపోతే ఉల్లిగడ్డ మనకు పొట్టు ఉంటుంది కదా అట్లా ఉంటుంది అనమాట. అది తీసేయాలి. చూడండి, ఇప్పుడు లోపలైతే అన్ని సన్న సన్న పిలకల్లాగా అయితే ఉంటాయి కదా. సన్న సన్న పిలకల్లో ఇది మనకు ఇట్లా ఒకటి మాత్రమే కొంచెం డిఫరెంట్గా మనకు చూస్తే తెలుస్తుంది. పైన ఇట్లా జాన్సన్ బర్డ్స్ ఉంటాయి కదండి, అట్లా బర్డ్స్ లాగా ఉంటుంది అనమాట. ఆ మొగ్గ గట్టిగా ఉంటుంది, మనం పట్టుకుంటే కూడా గట్టిగా ఉంటుంది. దాన్ని తీసేయాలన్నమాట. ఎందుకంటే అది కూరలో మనం డైరెక్ట్గా అట్లా వాడుకుంటే ఏమవుతుందంటే అది చేదు వస్తుంది. కాబట్టి ఆ మొగ్గలో ఉన్న భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇట్లా సపరేట్గా ఇట్లా ఉల్లిగడ్డ పొట్టులాగా ఉన్నది పక్కకు చేసుకోవాలి. ఆ గట్టిగా ఉన్న మధ్యలో ఉన్న ఒక ఏదైతే బొడుపులాగా మనకు పిలకల్లాగా ఉన్నాయి కదా, ఆ పిలకల్లో ఒకటి మాత్రమే కొంచెం గట్టిగా మనకు పట్టుకుంటే కూడా గట్టిగా తెలుస్తుంది అనమాట. దాన్ని తీసేసుకోవాలన్నమాట. అంటే మనకు అవసరం లేదనమాట. అయితే ఉల్లిగడ్డ పొట్టులాగా ఉంది కదా, ఆ ఉల్లిగడ్డ పొట్టుదేమో నేను ఇక్కడ పక్కన పెట్టేసుకుంటున్నా కదా. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఉల్లిగడ్డ పొట్టులాగా ఉన్నది ఒకవైపు, ఈ జాన్సన్ బర్డ్స్ లాగా ఉన్నాయి కదా అవి అవసరం లేదు. ఈ ఉల్లిగడ్డ పొట్టులాగా ఉన్నదేమో కొంచెం మనం ఆయిల్ కొంచెం వేసుకొని ఆ పొట్టుని ఇట్లా ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే స్నాక్స్ లాగా అయితే బాగుంటుందంట. అందుకోసం అయితే నేను అట్లా పక్కకు పెట్టేసుకున్నా. చూడండి, ఇవన్నీ నేను ఈ మొగ్గలు ఉన్నాయి కదా. అయితే ఇది మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేయాలంటే, మనం ఈ పువ్వు ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామో అప్పుడు చేతికి అయితే ఖచ్చితంగా నూనె రుద్దేసుకోవాలి. నూనె రుద్దేసుకోకుంటే మాత్రం చేతి అంతా నల్లగా అయిపోయి బంక అయిపోతుంది అనమాట.
ఆ నూనె రుద్దుకుంటేనే కొంచెం బంకలాగా అనిపిస్తుంది. నూనె రుద్దుకోకుంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం ఖచ్చితంగా నూనె రుద్దిన తర్వాత మనం ఈ అరటి పువ్వు ఒలుచుకునే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. చూడండి, నేనైతే దగ్గర నుంచి అంటే కొన్ని మొగ్గలు లేతగా ఉంటాయి, కొన్ని మొగ్గలేమో కొంచెం పర్ఫెక్ట్ గా ముదిరిపోయినట్టుగా ఉంటాయి అన్నమాట. అంటే లేత మొగ్గల్లో నుంచి కూడా ఇది తీయాలా అండి, వస్తుందా, అందులో ఉంటుందా అనే డౌట్స్ అయితే చాలా ఉంటాయి కదా. ఇప్పుడు నేను లేతగా ఉన్న ఫస్ట్ ఏమో కొంచెం పర్ఫెక్ట్ గా అయిన మొగ్గల్లో నుంచి తీసి చూయించిన. ఇవి కొంచెం లేతగా ఉన్నాయి చూడండి. ఆ లేతగా ఉన్న దాంట్లో కూడా ఇప్పుడు మన పులిగడ్డ పొట్టులాగా ఉన్నది ఉంటుంది. తర్వాత ఒకటి మనం ఏదైతే కాడ తీసేయాలో లోపల ఆ కాడ కూడా ఉంటుంది అనమాట. అందుకోసం కొంచెం నిదానంగా ఒలుచుకునే ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువనే ఉందన్నమాట. చూడండి, ఆ పుల్లల్లాగా ఉన్న దాంట్లో ఒకటి మాత్రమే ఇట్లా బొడిపెలాగా అంటే జాన్సన్ బర్డ్ లాగా ఉంది కదా, ఆ బర్డ్ అనేది తీసేయాలన్నమాట. చూడండి, ఇవి కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి ఇందులో నుంచి కూడా తీసేసుకోవాలి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ తీసేసుకోవడం బెటర్. లేకపోతే కూర చేదుగా ఉంటుంది, అది అంత గట్టిగా ఉంటుంది. లోపల మొగ్గ అయితే చాలా గట్టిగా ఉంటుంది, అంత బాగుండదు అనమాట. ఉప్పు కారం వేసుకొని చూడండి, ఉల్లిపాయ పొట్టులాగా ఉన్నది మాత్రం మనం స్నాక్స్ లాగా అయితే తినొచ్చు అనమాట. బాగానే ఉంటుంది. చూడండి, మళ్ళీ నేను ఒకటైతే చూపిస్తున్నా. ఇక్కడ ఇదేమో కవర్ లాగా వచ్చింది, ఇది ఈ పుల్ల సపరేట్ గా ఈ పుల్లని తీసేయాలన్నమాట. మనం మొత్తం అయితే ఇట్లానే ఒలిచి పెట్టుకున్నాము. ఈ రకంగా అయితే మనం అన్ని ఒలుచుకోవాలన్నమాట. అరటి పువ్వులో నుంచి మొగ్గలు ఏవైతే ఉన్నాయో అన్ని మొగ్గలు అయితే ఇట్లా నేను ఒలిచి పెట్టుకున్నా. లోపల బొడుపులాగా ఉన్నది తీసేసి, జాన్సన్ బర్డ్ లాగా ఉన్నది తీసేసిన, ఉల్లిపాయ పొట్టులాగా తీసేసిన. ఇదేమో మొగ్గ, అంటే ఇది తీయడానికి ఇంకా రావట్లేదు, అంటే ఇది కూరలాగా మనం కట్ చేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా అయితే మొత్తం అరటి పువ్వు అయితే నేనైతే ఒలిచేసుకున్నాను అనమాట. చూడండి, వేస్టేజ్ అంతా అక్కడ పక్కకు పడేసిన కదా. ఒకసారి మీ క్లారిటీ కోసం అయితే ఆ పుల్లల్లాగా ఉన్నాయి కూడా నేనైతే మీకైతే చూపిస్తున్నా. చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇవైతే అసలు కూరలో ఉడకదు, తర్వాత అది అవసరం లేదనమాట. లేదంటే కూర ఖరాబ్ అయిపోతుంది కాబట్టి అదైతే మనకు అవసరం లేదు. చూడండి ఎంత మంచి కలర్ ఉందో అరటి పువ్వు అయితే. అసలు ఆ రెక్కలు కూడా పడే బుద్ధి కావట్లేదు, కానీ మనం ఇంకా దాని అవసరం లేదు. ఇప్పుడు నేను మొగ్గలాగా ఉన్నది కట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ. అయితే మనం ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం మజ్జిగ వేసేసుకొని ఈ మొగ్గలాగా ఉన్నది అయితే ఫస్ట్ కట్ చేసి అందులో వేస్తున్నాను అనమాట. ఎందుకంటే తొందరగా నల్లగా అయిపోతుంది కాబట్టి మనమైతే ఇంకా ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో కొంచెం పెరుగు వేసుకొని వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను ఒలుచుకున్న మొగ్గలు ఏవైతే ఉన్నాయో లోపల ఆ మొగ్గలన్నీ కట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడైతే ఇట్లా మంచిగా నిదానంగా మొత్తం మనకు కావాల్సిన సైజులో అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట. మొగ్గ అంతా మనం కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఒక ప్లేట్లో కొన్ని మొగ్గలు సపరేట్ పెట్టేసుకున్నా. అవి ఎందుకంటే నేను 2 రెసిపీస్ చేయాలనుకుంటున్నా దీంతో. నేను అందుకోసం అయితే కొన్ని మొగ్గలేమో కట్ చేయకుండా ఉంచుకుంటున్నా, కొన్ని మొగ్గలేమో కట్ చేస్తున్నా అనమాట. ప్రజెంట్ అయితే చూడండి, నేను కూర కోసం అయితే ఇప్పుడు మొత్తం కొన్ని మొగ్గలు అయితే ఇట్లా కట్ చేసుకొని ఉప్పు పసుపు నీళ్లు పెరుగు వేసిన నీటిలో అయితే వేసేసుకున్నా. ఈ మొగ్గలకు అయితే నేను కట్ చేసుకోను అనమాట. ఇది ఈ మొగ్గలతోటి వేరే రెసిపీ చేయాలనుకుంటున్నాను కాబట్టి కట్ చేసుకోవట్లేదు. ఫైనల్గా అయితే అరటి పువ్వు క్లీన్ చేసుకునే ప్రాసెస్ అయితే ఈ వీడియోలో నేను పెట్టినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీస్ కూడా పెడతా అండి. థ్యాంక్ యూ.